అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి మాస్కోలో ఉన్నానండి, క్యాపిటల్ సిటీ రష్యాకి. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ కంట్రీ వెళ్తున్నాను. నా ప్రయాణం అంతా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇప్పుడు దాకా మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు, మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా గడిచింది రష్యా ట్రిప్ అయితే. స్టార్టింగ్లో చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను, స్ట్రెస్ అయ్యాను, కొత్తగా ఉండడం వల్ల, మళ్ళీ 80 రోజుల తర్వాత జర్నీ అవ్వడం వల్ల. కానీ మంచి స్నేహితుడు వ్లాదిమిర్ పరిచయం అవ్వటం, విక్టోరియా, ఎనస్థీషియా, యుగ్నాతో నేను చాలాసార్లు డిస్కస్ చేసేవాడిని. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నానంటే ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోబాక, కొత్తలో అలాగే ఉంటుంది జర్నీ చేసేప్పుడు, నిదానంగా అలవాటు అవుద్ది, ఎందుకంటే నువ్వు చాలా రోజులు గ్యాప్ తీసుకున్నావు కదా అని చెప్పి. చాలా మంచి స్నేహితులు అయిపోయారు, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. రియల్లీ చాలా బాగా అర్థం చేసుకున్నారు కూడా నన్ను వీళ్ళు. అసలు మెయిన్ నమ్మకం అండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఉంది. అట్లాగే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఆ వీడియోల కిందే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను లింక్. మీరు ఏమన్నా ఫాలో అవ్వాలంటే వాళ్ళని ఫాలో అవ్వచ్చు, మీరు వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. వాళ్ళని నేను పరిచయం చేసుకుంది కౌచ్ సర్ఫింగ్ అప్లికేషన్ అండి. పెద్ద ట్రావెలర్స్ అందరూ, ప్రపంచంలో మామూలుగా ట్రావెలింగ్ ఉపయోగించే వాళ్ళందరూ, టూరిస్ట్ కానీ ఎవరు కానీ కొంతమంది అప్లికేషన్ యూజ్ చేస్తారు లోకల్స్తో స్టే చేయాలనుకుంటే. కొంతమంది ఓపిక ఉంటే అకామిడేషన్ ఇస్తారండి, ఇంకా కొంచెం ఓపిక ఉంటే వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా వాళ్ళకి సమయం ఉంటే ఊరంతా తిప్పి చూపిస్తారు. అక్కడ మనీ ఏముండదండి దీంట్లో ఇన్వాల్వ్మెంట్. మనం కూడా అంతే, వాళ్ళు ఎవరైనా మనం ఇండియా వచ్చినప్పుడు మనకు రిక్వెస్ట్ పంపుతారు, మనకు ఓపిక ఉంటే అకామిడేషన్ ఇస్తాం, లేకపోతే తిప్పి చూపిస్తాం, ఇంకా ఓపిక ఉంటే భోజనం కూడా పెడతాం. అట్లా మన సొంత మనుషుల్లాగా చూసుకుంటాం, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాం మన కంట్రీ గురించి వాళ్ళకి. ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి, రియల్ ఫ్రెండ్షిప్ అంతే. ఇంకో విషయం, ఇప్పుడు నేను నా హోస్ట్తో ఉన్నాను, వారిని మీకు పరిచయం చేస్తాను. వారితోనే ఉన్నాను ఇప్పుడు నేను. సేమ్ కౌచ్ సర్ఫింగ్ అప్లికేషన్ ద్వారానే నేను వారిని యాక్సెప్ట్ చేశారు నన్ను. 1 డే ఉంటున్నాను వాళ్ళతో అంతే. నేను వచ్చాను, ఇవాళ మార్నింగ్ బయలుదేరి ఇక నేను ఎయిర్పోర్ట్కి వెళ్తానండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇదిగోండి బ్యాగ్ అక్కడ పెట్టాను. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చి. నేనైతే అక్కడ పడుకున్నాను. నా ఫ్రెండ్ పేరు వచ్చి ఐరీనా ఇక్కడ పడుకున్నారు. ఈ ఒక్క రూమ్ చూసారా, ఈ ఒక్క రూమ్ వచ్చండి 43,000 రూపాయలు అంట అండి. ఒక చిన్న కిచెన్ ఉంది, ఇక్కడ బాత్రూమ్. ఇంకో మన హోస్ట్ని పరిచయం చేసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Ira. నైస్. వాట్సాప్, టెల్ మీ. Fine. I'm going to work now in 1 hour. Okay. What you do? I'm a tax manager in the non-company. Tax manager? Yeah. Okay, nice. Very good. Wonderful. How many countries you visited? 47. 47. Nice. Please come to India. Yes, I will come. You'll try. For sure. One fine day you come, okay? Yes. Wait for me in India. Sure, I will. Or my family members are there many. Okay. They will help you if I am not in this country. Okay. Thank you. Thanks a lot. అట్లాగే నా కోసం ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశారండి మన అరీనా. ఇదిగోండి మంచి రుచికరమైన అది హెల్తీ ఫుడ్. అట్లా అరీనా, వాట్ ఈస్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి? ఇన్స్టా ఐడి Irina Chesnik. ఓకే, అది వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలి, వారితో మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మన ట్రావెలర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వీరికి కౌచ్ సర్ఫింగ్ అప్లికేషన్ రిక్వెస్ట్ చేస్తే వారి ఇంట్లో మనం 1 day 2 days ఉండొచ్చు, చూడొచ్చు. లోకల్స్తో కూడా ఉన్నట్టు మీకు హ్యాపీ అనుభవం వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇక్కడ నుండి బయలుదేరుతున్నానండి. ఇరీనా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, చూడొచ్చు. ఆ పైన 4th floorలో హౌస్. ఇక ఈ అపార్ట్మెంట్లో బయలుదేరి కోవిడ్ టెస్ట్ అదే రిజల్ట్ వచ్చిందంట, నెగిటివ్ వచ్చిందంట, బాగుంది. అది కలెక్ట్ చేసుకొని ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి 10 అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మన ఇండియాలో కూడా ఇక్కడ లేదనుకుంటా నాకు తెలిసి. మేబీ బాంబేలో కూడా ఉంటుందో ఉండదో. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 43,000 రూపాయలు అంట. హౌస్ కూడా చూసుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడే కోవిడ్ రిజల్ట్ అయితే తీసేసుకున్నానండి, అంతా ఓకే, నెగిటివ్ ఉంది. ఇక ఇక్కడ నుండి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 2 గంటల సమయం పడుతుంది. నేనైతే ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయించానండి కోవిడ్ టెస్ట్. 3,500 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి నాకైతే ఐడియా లేదు. ఒక లేట్ అవ్వచ్చు అని చెప్పారు చాలా. అందుకనే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాను. మీకు కావాల్సి మీరు ఎయిర్పోర్ట్లో కూడా చేయించుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో చేయించుకోవాలంటే కానీ మీరు తప్పకుండా ముందు అపాయింట్మెంట్ తీసుకుని ఉండాలంటండి.
అందుకే ఇదంతా లేట్ ప్రాసెస్ అయిపోదులే అని చెప్పి నేను ఇక్కడే చెప్పించాను. ఎయిర్పోర్ట్లో అయితే 1800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు స్పీడ్గా కావాలంటే 2700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. కానీ మీరు కనీసం 3 రోజు ముందే వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. సరే, ఇంకా యుక్రెయిన్ వీసా గురించి అయితే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మీతో మాట్లాడతాను. తొందరలో ఉన్నాను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఎదురుగా పెయింటింగ్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడే మెట్రో స్టేషన్ నుండి పైన స్టేషన్కి వచ్చేసాను, ఇంకో స్టేషన్కి. ఇదిగోండి, ఈ ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్కి. 12 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 11:56 అయింది టైము. టికెట్ అయితే తీసుకోలేదండి. లోపలికైతే ఇంకొక 2 నిమిషాల్లో బయలుదేరుతుంది బండి అయితే. అందరూ హడావుడిగా ఉన్నారు. నేనైతే పైన కూర్చున్నాను. ఇక్కడ బ్యాగ్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ కూర్చుంటాను. మనం ఈ ట్రైన్ టికెట్ వచ్చి ఎయిర్పోర్ట్ వెళ్ళినాక కూడా పే చేయొచ్చు అంటండి. అక్కడికి వెళ్ళినాక 400 రూపాయలు పే చేశాను. అయిపోయింది, రష్యాలో ప్రయాణం అయిపోయింది. మళ్ళీ 6 నెలల తర్వాత వద్దాం. మంచి వింటర్లో చలిగా. ఇప్పుడు రష్యా నుండి అయితే నేను యుక్రెయిన్ వెళ్తున్నానండి. యుక్రెయిన్ వెళ్ళటానికి వీసా తీసుకోవాలి కాబట్టి ల్యాండ్ బోర్డర్ క్రాస్ అయ్యి వెళ్దాం అనుకున్నాను. కానీ ల్యాండ్ బోర్డర్లో ఈ వీసా యాక్సెప్ట్ చేయట్లేదంటండి, ఎలక్ట్రానిక్ వీసా. ఓన్లీ స్టాంప్ వీసానే అలౌ చేస్తున్నారంట. అందుకని చెప్పి సరే స్టాంప్ వీసా తీసుకుందామని ఎంబసీ వెళ్ళాను. నాకు కానీ 5 రోజులే సమయం ఉంది నా వీసా అయిపోవడానికి. 14వ తారీఖు కల్లా, 9వ తారీఖు అట్లా 10వ తారీఖు వెళ్ళాను నేను ఎంబసీకి. అలా వెళ్ళినప్పుడు వారు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారండి. అట్లాగే 2 వారాలు చెప్పారండి ప్రాసెస్ వచ్చి. 2 వారాల ప్రాసెస్ వస్తే నాకు 14వ తారీఖుతో వీసా అయిపోతుంది కదా. ఒకవేళ వీసా అయిపోతే నేను తప్పకుండా ఇండియా వచ్చేసేయాలి తప్ప, లేకపోతే వేరే కంట్రీ అయినా ఆనరబుల్ వీసా ఉన్న కంట్రీకైనా వెళ్ళాలి అంతే తప్ప ఇక్కడైతే ఉండడానికి అయితే లేదు అసలు వీలు. దానివల్ల మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఒకవేళ ఎక్కువ రోజులు ఉంటే వీసాకి మించి ఇల్లీగల్ అవుతుంది. నన్ను వెళ్ళినప్పుడు అడిగినప్పుడు అండి పాస్పోర్ట్ అడిగారు, ఇన్సూరెన్స్ అడిగినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్, దాంతోపాటు తప్పకుండా ఆ ఇన్సూరెన్స్లో కోవిడ్ కూడా వర్తిస్తుందని చెప్పి ఉండాలంటండి. ఒకవేళ కోవిడ్ అని చెప్పి మెన్షన్ లేకపోతే ఆ కంపెనీ నుండి, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనం ఒక లెటర్ కూడా తీసుకోవాలంట. ఆ తర్వాత ఒక ఫోటో అడిగారు. హోటల్ బుకింగ్ అండి, మీరు 20 రోజులు ఉంటారో 30 రోజులు ఉంటారో తప్పకుండా 30 రోజులు ఉంటే 30 రోజులు హోటల్ బుకింగ్ కూడా చూపించాలి మనం. booking.comలో బుక్ చేశాను నేనైతే. మళ్ళీ నేను 2 వీక్స్ కదా, ఆ ప్రాసెస్ నాకు అనవసరం కదా, నాకు స్పీడ్గా అయిపోవాలని అడిగాను. ఎక్స్ప్రెస్లో 5 days ప్రాసెస్ ఉందని చెప్పారు. అది 12,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారటండి. 5 రోజుల్లో ప్రాసెస్ అవుతున్నారు. కానీ 4 రోజుల్లోనే నేను వెళ్ళిపోవాలి కదా. మధ్యలో సాటర్డే సండే కూడా ఉంది. ఇక 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడిగారు. తప్పకుండా మినిమం 1,00,000 రూపాయలు ఉండాలని చెప్పారు. అట్లాగే పాస్పోర్ట్లో ఉన్న అన్ని పేజెస్ జిరాక్స్ కూడా అడిగారండి. ఇక నాకైతే పాసిబుల్ అనిపించలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు రిస్క్ కట్టి 12,500 కట్టి ఆ వీసా నాకు 14వ తారీఖు కల్లా లేకపోతే చాలా ఇబ్బంది పడతానని చెప్పి నేను ఇక ఈ వీసాని ఇంకో చాయిస్ చూసుకున్నానండి. ఈ వీసాలో ల్యాండ్ బోర్డర్ క్రాస్ అవ్వడానికి లేదు, కానీ ఈ వీసాలో వచ్చి నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ పరంగా వెళ్ళొచ్చు ఫ్లైట్ ద్వారా. ఇక అదే చేశాను. మన పరమేష్ గారు ఉన్నారు కదా హైదరాబాద్లో, నాకు వారికి సహాయం చేస్తారు. నాకు వారికి హెల్ప్ అడిగాను. ఇమీడియట్గా యుక్రెయిన్ వీసా అయితే అప్లై చేశారు. 24 అవర్స్లో వచ్చేసిందండి. ఎక్స్ప్రెస్లో చేశారు. ఒక 5,000 రూపాయలు అట్లా ఛార్జ్ చేశారు నా దగ్గర. ఇంకా అంతేనండి. ఇక నెక్స్ట్ అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. వీగో ఫ్లైట్స్లో 18,000 రూపాయలు అట్లా పడింది. అది కూడా పరమేష్ గారే బుక్ చేశారు. మీకు ఎవరైనా వీసాస్ గురించి కానీ ఎయిర్ టికెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావస్తే వారిని కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వారి నెంబర్ కూడా ఇస్తాను నేను మీకు. హైదరాబాద్లో ఉంటారు సార్. ఇక ఇప్పుడే ఎదురుగా చూస్తున్నారుగా 83వ నెంబర్ ఉందండి, టర్కిష్ ఎయిర్లైన్స్. ఇక్కడే బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి, ఈ వీళ్ళు కూడా ఏం అడగలేదు. ఈ వీసా అడిగారు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అడిగారు, కోవిడ్ టెస్ట్ అడిగారండి. అంతే, ఈ 3. రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా అడగలేదు ఇండియాకి. చాలా స్మూత్గా జరిగిపోయింది. ఇక
యుక్రెయిన్లో ఎలా ఉంటుందో తెలియదు. చాలా వీడియోలు చూడగా అంటున్నారు యుక్రెయిన్ అయితే చాలా టఫెస్ట్ ఇమిగ్రేషన్ అని చెప్పి చాలా క్వశ్చన్లు అడుగుతారని చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నీ పెట్టుకుని ఉన్నాను డాక్యుమెంట్స్ అయితే. నేనైతే మట్టికి ముందే ప్లాన్గా ఉండండి. నేనైతే ఎక్కువ ప్లాన్ చేయను ఎప్పుడు, ఏ కంట్రీ అయినా సరే. మీరు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అయితే మట్టికి 2 వారాలు రష్యా వస్తే మట్టికి ఫస్ట్ వెళ్ళి ఈ వీసా అప్లై చేసుకోండి. ఒకవేళ యుక్రెయిన్ వెళ్ళాలనుకుంటే స్టాంప్ వీసా అప్లై చేసుకోండి ఫస్ట్ రాగాలని మొదటి రోజే. అది 2 వారాల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. 2 వారాల్లో మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు రష్యా అంతా. అట్లాగే మీకు యుక్రెయిన్ వీసా వచ్చేస్తుంది. బస్ కానీ ట్రైన్ కానీ టికెట్ బుక్ చేసుకుని మీరు మాస్కో నుండి యుక్రెయిన్ అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తం ఒక 6,000లోనే అయిపోతుంది. నాకైతే ఇప్పుడు మొత్తం 25,000 రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే ఆఖరి దాకా నేను ఉండటం వల్ల, చాలా లేటుగా అప్లై చేయటం వల్ల నేనైతే. ఇప్పుడు నేను యుక్రెయిన్ వెళ్ళినాక వాళ్ళు నన్ను డిపోర్ట్ చేస్తారు కూడా నాకు డౌట్గానే ఉంది. వెళ్తానని ఎలా జరుగుతుంది ఏంటనేది. చాలా టఫెస్ట్ ఇమిగ్రేషన్ అని చెప్తున్నారు. నా సలహా అయితే, నా ఫ్రెండ్స్ అయితే ట్రావెలర్స్ నువ్వు యూట్యూబర్ అని చెప్పు, కొంచెం అదైతే ప్లస్ పాయింట్ అవుద్దని చెప్పారు. చూద్దాం. లైన్లో పెడుతున్నారండి బండి. ఇక ఎక్కే సమయం దగ్గర పడింది. టర్కిష్ ఎయిర్లైన్స్. ఇప్పుడైతే అంకారా ఎయిర్పోర్ట్ వచ్చేసామండి టర్కీ. ఇక్కడే వెయిట్ చేయమంటున్నారు ట్రాన్సిట్ ప్యాసింజర్స్ మొత్తాన్ని. వీళ్ళందరూ వచ్చి క్యూ వెళ్ళేవాళ్ళు, యుక్రెయిన్ వెళ్ళేవాళ్ళు. వెయిట్ చేయమంటున్నారు. ఇక్కడ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారనుకుంటాం మమ్మల్ని. చూడండి, ఎత్తైన కొండలు బాగా చుట్టూతో అలాగే ఉంది. మొత్తం ఈ ప్రదేశం మొత్తం అలాగే ఉంది. కొంచెం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం కొండలు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లోపల చూసారా వాటర్ ఫౌంటైన్ ఎట్లా ఉందో, ట్రీస్. కానీ ఇప్పుడైతే వాటర్ ఫౌంటైన్ రావట్లేదు చూపించడానికి. అటే వెళ్తే ఏమైనా తినచ్చు. బర్గర్ కింగ్ అవన్నీ ఉన్నాయి. అంకారా ఎయిర్పోర్ట్ అయితే అస్సలు నచ్చలేదండి నాకు. చండాలంగా ఉంది, దరిద్రంగా. ఎందుకంటే ఇక్కడ ఇది చూస్తారు కదా, ఈ కేక్స్ బేక్స్ తప్ప ఇంకా ఏ రెస్టారెంట్ లేదండి. ఇంకో విషయం, వైఫై కూడా లేదు. వైఫై దానికి తప్పకుండా లోకల్ నంబర్ ఉండాల్సిందేనట, టర్కిష్ నంబర్ తప్ప. చూసారా, ఇవి తప్ప ఇంకేం తినలేమంట ఈ కేకులు. అక్కడ క్రాస్ అయ్యి వెళ్ళటానికి లేదంట మనకు పర్మిషన్. ఎందుకంటే టెర్మినల్ చేంజ్ అంట. ఏంటంటో చెప్తున్నారు. ఆకలేస్తుంది. అక్కడైతే బర్గర్ కింగ్ ఉంది, డామినోస్ ఉంది, ఇంకా చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం అవతల పక్కన. ఇప్పుడు నేను మీకు ఫౌంటైన్ ఎక్కడుందో చూపించాను కదా, ఆ ప్లేస్లో. ఇప్పుడే కేక్స్ బేక్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. కేక్ బేక్స్ ఆపోజిట్లోనే పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఇక్కడ లాంచ్ ఉంది చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి 4,000 రూపాయలు అంటండి లంచ్. ఈ 2 చాయిస్ తప్ప ఇంకేం లేదండి ఇక్కడ తినడానికి. ఇప్పుడు ట్రాన్సిట్ వాళ్ళకి చాలా కష్టంగానే ఉంది ఇక్కడైతే అంకారాలో. కంప్లీట్లీ జైల్ లాగా ఉందండి అంకారా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇదిగోండి, ఆ అమ్మాయి కూడా వచ్చి నాతోనే యుక్రెయిన్ వస్తున్నారు. సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు దాకా ఈ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదండి, అక్కడ నాతో సేమ్ ఈ పర్సన్ కూడా యుక్రెయిన్ వస్తున్నారని చెప్పి ఇప్పుడే నాతో పరిచయం అయ్యారు. మీకు ఇంగ్లీష్ వచ్చాయని అడిగారు. నాకు కొంచెం వచ్చండి అని చెప్పాను. అట్లాగే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఏంటి అవతల పక్క వెళ్ళటానికి ఎలా లేదా అన్నారు. అవును, ఎలా లేదంటండి, ఓన్లీ కేక్స్లో తినమన్నారు, లేకపోతే లాంజ్లో తినమన్నారు అని చెప్పాను. అయితే లాంజ్లో అయితే నాకు కార్డు ఉంది, నేను లాంజ్లోకి వెళ్ళొచ్చు, వెళ్దాం ఇద్దరం, నేను కూడా నీకు సాయం చేస్తానన్నారు. చాలా బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. హాయ్. ఐఎమ్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్? Sasha? Yeah. Actually, where are you from? I'm from Russia. Russia? Yeah. Where are you going? Going to Kyiv. Ukraine, right? Yeah. To meet your friend. Yeah, to meet my friend Yasha. Yeah. Really, I'm glad. Really, we met and you helped me a lot. I didn't do anything. You did. You did. Actually, before they asked me 40 euros to pay lunch. If I want lunch inside. Yeah, but they didn't even check my thing. They just looked at my phone. Exactly. They didn't even do anything.
ఎగ్జాక్ట్లీ వారి దగ్గర కార్డు ఉందని చెప్పారండి, లాంచ్ కార్డు. జస్ట్ చూపించారు అంతే, స్కాన్ చేయలేదు, చెక్ చేయలేదు, లోపలికి అయితే ఎలో చేశారు. వారితో పాటు నేను కూడా లోపలికి వచ్చేసాను. థ్యాంక్స్ లాట్. వాట్ కెన్ No worries. Happy. Nice to meet you. Yeah, me too. ఇప్పుడే వీరితో మాట్లాడగా ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయండి. జస్ట్ నో when I talked to you, I heard some things. You told Russians not allowed by land border Ukraine, right? Yeah. What is the reason? Because Russia is in the red zone at the moment. It's because we have a high numbers of coronavirus. So to enter Ukraine by land, because you can take a minibus from Moscow to Kyiv, which takes you about like 15 hours or something like that. So it's quicker than even what we're doing right now. But you need to have an invitation from a Ukrainian member of family, or you have to have a reason to come back and to come into Ukraine. Also because of the war in 2014, like the relationship between Ukraine and Russia is bad. So I didn't have enough documents, so I had to take the flight there. Me too. What you did, me too. I did same thing because also I don't have time to apply stamp visa in embassy. Yeah. Someone told me in border they are allowing only stamp visa, not e-visa. Okay. Electronic visa not allowed. Do you need visa and for Russia and for Ukraine? Yeah, sure. I Really? need. Yeah. You know Russians don't need visa to come to India. India? Yeah. India no need. Yeah, I know. Yeah. Russians, you can come direct, right? On arrival visa. You came India? Never, no. Please. I really want to go. Please, I want you to come India. Welcome. Okay. You will enjoy a lot. You will see many culture and food. Yeah, food is really good. Food is very good. I used to live in London. There's a lot of good food in there. Okay, it's nice. really good. Okay, you had before Indian food? Huh? Yeah, of course. Indian food. Yeah, in London there's so much. So many restaurants, Indian restaurants. Yeah, in different areas as well of the country. Okay. But I haven't been to many. Thank you. We will meet again in Kyiv. Okay? Sasha, like it? ఇప్పుడే సాషా వచ్చి నా ఛానల్ చూస్తున్నారండి, మన ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో విషయం అండి, సాషా ఏం చెప్పారంటే ఆ కార్డు ఉంటే మన దగ్గరికి లాంచ్ కార్డు, ఇక్కడ ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు అండి. మామూలుగా మీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇండియా వచ్చినప్పుడు సిటీ బ్యాంక్ కానీ ఏదో కార్డు తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. లాంజ్లో అయితే మంచి టైం పాస్ అయిందండి. ఇక్కడ నుండి బయలుదేరి ఇక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. 118వ నంబరు మా గేట్ నెంబరు. ఇక అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అవుతాము. గుడ్. ఆర్ యూ ఫీలింగ్ గుడ్? Yeah, I'm good. గేట్ అయితే చేంజ్ చేశారండి. 118 నుండి 117కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. నైట్ టైం వచ్చి 12 అవుతుంది. 12:30 ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 2:30 దిగానండి యుక్రెయిన్లో. ఇప్పుడు 3:40 అవుతుంది. ఇప్పుడు దాకా కూర్చోబెట్టారు, గంట బాగైంది. ఇప్పుడే పాస్పోర్ట్ ఫస్ట్ రాగానే పాస్పోర్ట్ తీసేసుకున్నారు, చెక్ చేసుకున్నారు. లోపల తీసుకెళ్ళి ఇప్పుడే ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు. మీరు ఏం చేస్తారు, మీ బ్లాగ్ చూపించండి, అట్లాగే మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు, రష్యాలో ఏం చేశారు, రష్యాలో ఏ ప్లేసులు చూశారు మీరు, అట్లాగే మీరు రిటర్న్ టికెట్ చూపించండి, కోవిడ్ టెస్ట్ చూపించండి, ఇంకా చాలా విషయాలండి. హోటల్ బుకింగ్, మీరు ఎన్ని రోజులు ఉంటారో ఆ హోటల్ బుకింగ్ మొత్తం అన్నీ చూపించండి. ఆ మొత్తం అన్ని ఫొటోస్ తీసుకున్నారు. అవన్నీ తీసుకుని మేము ఇప్పుడు చెక్ చేసుకుంటాం. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఏంటనేది చెప్తాము. బయటికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. నేను ఇప్పుడు వాష్రూమ్కి వచ్చి మీకు వీడియో తీస్తున్నాను. మళ్ళీ ఇక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి ఇక్కడైతే, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఏదైనా నాకు తెలిసి బ్లాగర్ అని చెప్పి ఒక హెల్ప్ అవుద్దేమో నాకు వీసా రావడానికి. చూద్దాం. అస్సలు ఎవ్వరు లేరండి, నేను ఒక్కడిని తప్ప. మొత్తాన్ని పంపించేశారు, నన్ను ఒక్కడినే కూర్చోబెట్టారు. అట్లాగే ఇప్పుడు కోవిడ్ టెస్ట్ కూడా చేయించారండి. నాతోనే డబ్బులు కూడా పేపించారు. ఇప్పుడు 2,600 రూపాయలు పే చేశాను. నిన్న కూడా కోవిడ్ టెస్ట్ తీసుకున్నాను, దానికి 3,000 అయింది. ఇండియన్స్కి రష్యన్స్కి తప్పకుండా కోవిడ్ టెస్ట్ అయితే చేస్తున్నారంట. అట్లాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడిగారండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు. ఎన్ని డబ్బులు ఉన్నాయని అడిగారు. నా దగ్గర అయితే $1,500 ఉన్నాయని చెప్పాను, అంటే ₹1,00,000 ఉన్నాయని చెప్పాను. మొత్తం చెప్పాక ఫోటోలు తీసుకున్నారు, చెక్ చేసుకుని ఉంటారు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే నాకు ఇప్పుడు కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. ముక్కు 2 వైపులో తీసుకున్నారండి.
నోట్లో అయితే తీసుకోలేదు శాంపిల్. ఇక అది రిజల్ట్ వస్తుందంట 15 నిమిషాల్లో. అప్పుడు దాకా ఇక్కడే కూర్చోవాలి నేను, వచ్చినాక పంపిస్తా అన్నారు. రిజల్ట్ అయితే వచ్చేసిందండి, అంతా ఓకే, నెగిటివ్ ఉంది. ఇక వీసా కూడా ఇచ్చేశారు, స్టాంప్ వేసేసారు, అలో చేసేసారు, బయటకు వచ్చేసాను. ఇక నేనే లాస్ట్ పర్సన్ని. ఇదిగోండి, ఇక ఇక్కడ నుండి మెయిన్ సిటీ సెంటర్కి వెళ్దాం. అవుట్ సైడ్ ఇలా ఉంది యుక్రెయిన్. No, thank you.